సహజంగా రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయి? ఒక పార్టీ బలహీనతల్ని సొమ్ము చేసుకోవాలని చూస్తుంది ప్రత్యర్థి పార్టీ. దీనిలో వైసీపీ టీడీపీలు మినహాయింపు ఏం కాదు. అయితే ఏ పార్టీ అయినప్పటికీ కూడా వారి బలాన్ని ప్రత్యర్థుల పార్టీ తాలూకా బలహీనతల్ని సొమ్ము చేసుకోవాలని చూస్తుంది. ఇది సహజము. అయితే దీనిలో టీడీపీకి సంబంధించినటువంటిదైతే బుచ్చయ్య చౌదరి గారికి సరైనటువంటి స్థానం కలగలేదు అని చెప్పాలి. అయితే అది దేనిలో ఎందుకు టీడీపీ మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఆయన, కానీ 3 పార్టీలు పొత్తులో భాగంగా పెట్టుకొని కొందరు సీనియర్లకి టికెట్లు రాకపోవచ్చు. అలా టికెట్లు రాకపోయినంత మాత్రాన సీనియర్లని పెడితే వైసీపీకి లాభం అయిపోతుంది, లేదంటే సీనియర్లను పెడితే వైసీపీకి నష్టం కలుగుతుంది, అందుకు వైసీపీ వద్దంటే మానేస్తుందా? అట్లాగే కాబట్టి అయితే బుచ్చయ్య చౌదరి గారికి మొదటి నుంచి ఇట్లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా సీట్లు దక్కకపోవచ్చు. దానివలన ఇతర పార్టీలు ఏదో లబ్ధి పొందుతాయి అనేటటువంటిది అది సరైనటువంటిది కాదు. కానీ బలహీనతలను క్యాచ్ చేసుకునే సొమ్ము చేసుకునేటటువంటి విధంగా ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నం చేస్తుంటాయి అనటంలో సందేహం లేదు. మీరైతే ఏమంటారు? నమస్తే.